అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. ఇయాలో మానుకోటలో జరిగిన సంఘటన ఏంది? ఏం కేటీఆర్ లుచ్చానా కొడుక, ఇది గుర్తు పెట్టుకో నువ్వు. మానుకోటలో జగన్తోని ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటకు పోతే ఇదే కవిష్కి రెడ్డి వాడిని ఇయ్యాల నీ పక్కన పెట్టుకున్నావు. లుచ్చానా కొడుక, నువ్వు లుచ్చావా? ఎవడు లుచ్చానో ప్రజలు చేస్తారో. ఇవాళ కవిష్కి రెడ్డి అంటాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పక్కలు ఉన్నాడో. ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకుల కాల్పులు జరిపిన వాళ్ళు, దాడులు చేసిన తెలంగాణ ఉద్యమకారులను 11 మంది వరంగల్ హాస్పిటల్లో సావు బతుకుల మధ్యలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా నీకు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచి ఇంటికి తెప్పించుకొని భోజనాన్ని పెట్టుకొని కూర్చొని లోపకారి ఒప్పందాలు చేసుకున్నారు. అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నావా? అదే మానుకోటలో తుపాకీ పట్టినప్పుడు కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజురాబాద్లో గెలిపించుకొని అసెంబ్లీలో పక్కకు కూర్చుండబెట్టుకున్నావు. తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపాడు కౌశిక్ రెడ్డి అన్నట్టు. ఇది వాస్తవం కాదా? వాడిని నువ్వు పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు. ఇలా శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణ నాకు అవసరం లేదు, తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ను నీ క్యాబినెట్లో పెట్టుకున్నావు. లుచ్చానా కొడుకు అంతా మీరు లుచ్చ పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడమేంటి? ఇదంతా నాకు చరిత్ర తెలియదా? తెలంగాణ ఉద్యమకారుణ్ణి నేను, తెలంగాణ ప్రజాసంఘ చైర్మన్గా తెలంగాణలో కీలక పత్రం వహించాను అన్నాడు నువ్వు. ఆనాడు అర్ధరాత్రి 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా? ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం, ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే 2012 అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంతాచారి చనిపోయాడు. అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ 2012 డిసెంబర్ 24 తారీఖు నాడు అర్ధరాత్రి 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి 4 గంటల దాకా మాట్లాడలేదా? ఆనాటి ఒప్పందాలు ఏంటి? ఇవన్నీ మాకు తెలియదనుకుంటున్నావా? మొత్తం బయట పెడతా నా కొడుక. మీరు చేసిన సంఘటనలు ఏం తమాషాలు చేస్తున్నారా? ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో, ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగాలను పెడతారని చెప్పి పాపం రామోజీరావు గారిని బ్లాక్మెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ప్రతి సంవత్సరం 50 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకున్నది వాస్తవం కాదా? 2014లో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి, లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష నాగాలను పెడతారని బెదిరించి 200 కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా? అరే లుచ్చానా కొడుకులారా, మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎక్కడిదే? నీ కథ ఇంకా ముందుంది. నువ్వేం చేసినావో నువ్వు పార్కాయతులు. ఏ కేటీఆర్ లుచ్చానా కొడుక, నువ్వు మంత్రిగా ఉండి 2015లో నువ్వు మంత్రిగా ఉండి పార్కాయతులో నువ్వేం చేసినావో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని నువ్వేం చేసినావో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక. ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా. ఏం తమాషాలు చేస్తున్నావా? నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియదు అనుకుంటు నీ మొత్తం నీ చరిత్రంతా బయటపడతా. నువ్వు చిల్లర నా కొడుకువు. సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఒక సినిమా హీరోయిన్ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయతుకు 420 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? సారీ 820 రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక. మొత్తం బజార్ పాలు చేస్తే నా కొడుక. నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు. తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా రండా కొడుక. నువ్వు పార్కాయతులు ఏం చేసినావు? మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది. ఆమె మొత్తం మాకు 4 రోజులకే చెప్పింది నీ కథంతా. నన్ను బెదిరిస్తున్నాడు, నన్ను లొంగ తీసుకున్నాడు. ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చినప్పుడు ఆమె నువ్వు ఏమని పిలిపించుకున్నావు? దానికి వాడు వాళ్ళు లుచ్చానా కొడుకు, వాడు 6 ఎమ్మెల్యే వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా? వాడిని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా? పార్కాయత్కు
మాట్లాడతామేంది రాబాయ్? చెప్పు నీ సంగతి. ఇది వాస్తవం కాదా? 6 ఎమ్మెల్యే అయినటోడు వాని కారులో ఎక్కించుకొని పార్కైతులో దించి ఆ షూట్కు పంపించింది వాస్తవం కాదా? ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదలలే నువ్వు, ప్రతి ఆడపిల్లను వదలలే నువ్వు. నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక, మొత్తం నేను తీసుకున్నాను. 2018లో నువ్వు ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినావో మొత్తం ఎట్లా లొంగ తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర. నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? డేట్తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, డేట్తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు? రాష్ట్రాన్ని దోసుకుడు గాక ఇక్కడ రాష్ట్రంలో ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక. బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, ఒక్కటి కాదు 2 కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిండ్రా? వాడు ప్రభాకర్ గారిని కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓపిక పడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజలము. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వాని గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందనే ఉరుక్కుంటున్నాం ఇప్పటిదాకా. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ 650 మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు, బీజేపీ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు, సిపిఐలది ఫోన్ టాపింగ్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు, ఆఖరికైతే చెరిమిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు, బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు, అది కాంట్రాక్ట్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు, బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా? కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర. హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ది ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకు సొంతగా పర్సనల్గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశావు. ఇది వాస్తవం కాదా? జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్కరి దగ్గర 300 కోట్లు 500 కోట్లు వసూలు చేసింది మొత్తం లిస్ట్ ఉన్నది నా కొడుక. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయట పెడతాను. ఇది మొత్తం నీ చరిత్ర అంతా ఉంది. ఏం తమాషా చేస్తున్నావు? ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం. నేను అంత దిగజారుడు మాట్లాడకూడదని, బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనసులో పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం. తమాషాలు చేస్తున్నాడా వాడు? ప్రభాకర్ రావు వాడు గీతపరుడా? ఆ లుచ్చనా కొడుకు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది, మొత్తం అందరి కాంట్రాక్టర్ది, బిజినెస్ వాళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, మరి బంగారు షాప్ వాళ్ళది, అందరిది కూడా పొలిటికల్ నాయకులది. ఇంతమందిది ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఎవరురా? కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ నక్సలైట్లారా? అరే కేటీఆర్, అరే లుచ్చానా కొడుక, కేసీఆర్ అని తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు అందరూ కూడా మావోయిస్టులు అయిందారా? వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోంమంత్రి. అట్లా హోంశాఖలో డీజీపీ, ఆ డీజీపీకి సిగ్గు లేదు. పోయిన డీజీపీకి ఆ డీజీపీ వీడు ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, పొలిటికల్ పార్టీ వాళ్ళను